ఈరోజు మన నాయ బ్రాహ్మణ చరిత్రలో ఒక అధ్యయనం సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి పవిత్రమైన మంగళవారం రోజు మన విజయాలకు పూర్తిగా ఈరోజు తెలంగాణ నాయ బ్రాహ్మణ సేవా సంఘ ఆవిర్భావ సభకు చేసినటువంటి మన ముఖ్య అతిథులు మన సిద్దిపేట శాసనసభ్యులు అన్నగారు హరీష్ రావు గారికి మన తెలంగాణ నాయ బ్రాహ్మణ అందరి తరఫున తప్పకతో అన్నగారికి స్వాగతం చెప్పాలి. అదేవిధంగా ఈరోజు మన నాయ బ్రాహ్మణుల గురించి వారి సమస్యలు మనకు ఉన్నటువంటి సమైక్య రాష్ట్రంలో మన సమస్యలు ఒక్క సమస్య కూడా మన పరిష్కారం లభించలేదు. కాబట్టి మనకు ఈ సమైక్య రాష్ట్రంలో మన సమస్యలు పరిష్కారం కావు అని మన తెలంగాణ నిర్మాణం అయిన తర్వాతనే మన సమస్యలు పరిష్కారం అయితే అనేది కూడా మన అందరికీ కూడా తెలిసిన విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన భారతదేశం వ్యవసాయ రంగ దేశం, ఆ తర్వాత చేతి వృత్తులు ప్రధానమైన రంగం. ఆ చేతి వృత్తులు ఈ రోజు మన రాష్ట్రంలో దేశంలో ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాల మోసపూరిత నిర్ణయాలు వీరి యొక్క చేతగానితనం వలన ఈ రోజు ఎంతో వైభవంగా వెలిగినటువంటి మన చేతి వృత్తులు మొత్తం కూడా కనుమరుగైపోయినాయి. కానీ దాంట్లో కొన్ని ఏళ్ల మీద లెక్క పెట్టదగినటువంటి మన చేతి వృత్తులు మనకు తెలిసినటువంటి విషయం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు మన తెలంగాణ 10 జిల్లాలలో మన నాయి బ్రాహ్మణులు 20 లక్షల మంది నాయి బ్రాహ్మణులు ఉన్నారు. అందులో 17 లక్షల మంది మన చౌర వృత్తిని జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్నాం. అంతేవిధంగా ఒక చౌర వృత్తి రంగం అనేది మన తాతల ముత్తాతల నుండి వస్తున్నటువంటి అదొక మన వారసత్వం. ఆ వారసత్వం అనే ఒక పునాది నుండి మనలో నాయ బ్రాహ్మణులు వివిధ రంగాలలో ఉద్యోగాలలో ఎంప్లాయీలలో స్థిరపడ్డారు, వివిధ రంగాలలో ఉన్నారు. కాబట్టి ఎవరైనా ఈ చౌర వృత్తిని దోహదపడతానికి, ఈ చౌర వృత్తి పునాది గట్టిగా చేయడానికి ప్రతి నాయ బ్రాహ్మణుడు ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన వృత్తిని గౌరవంగా కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే మన నాయ బ్రాహ్మణులం ఒక ఊరి క్షేమంగా ఉండాలంటే ఒక రైతు బాగుండాలి, అన్ని వర్గాల వారు బాగుండాలి, అన్ని మతాల వారు బాగుండాలి, అన్ని కుటుంబాలలో శుభం కలగాలని కోరుకున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నాయ బ్రాహ్మణుడు. అందుకు మనం గర్వపడాలి. ప్రతి ఒక్కరు చివరిగా పేరు చివరిగా నాయ బ్రాహ్మణుడు అని కూడా గట్టిగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంకో విషయం, ఒక ఊర్లో 6 నెలల్లో వాళ్ళు బాగుంటే మనం బాగుంటామని కోరుకునే వ్యక్తే నాయ బ్రాహ్మణుడు అనే కూడా విషయం మనకు తెలుసు. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే మనకు పూర్వకాలం నుండి ఇప్పుడు వైద్యులు వచ్చారు. వీళ్ళు పుట్టినటువంటి పుట్లు మన వాళ్ళు ఎన్నో పూర్వం పుట్టిరు. అది కూడా వైద్యం మన పూర్వం మన వాళ్ళు చేసేవారు, మన నాయ బ్రాహ్మణులు పెద్దలు చేసేవారు. ఇంకో విషయం, మన సుఖప్రసవాలు, స్త్రీలకు సుఖప్రసవం మన నాయి బ్రాహ్మణ తల్లులు చేసేవారు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఒక జీవి పుట్టుక నుంచి అతని అంతం వరకు నాయి బ్రాహ్మణ సేవ వారికి అవసరం, అందరికీ అవసరం అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక సామాన్యుడి నుంచి మొదలు పెడితే దేశాన్ని ఏలుతున్నటువంటి రాజుల వరకు ఆయన కుటుంబానికి టైం ఇస్తాడో లేదు, గంట మాత్రం మనకు టైం ఇస్తాడు. కానీ అంతవరకే మనం ఉంచుకుంటుండు. ఏమో మరి నాయ బ్రాహ్మణులు తెలియకలు అనుకుర్రో, మరి వీళ్ళని రాజకీయంగా చైతన్యం చేస్తే మనల్ని మించిపోతారు అనుకుర్రో తెలియదు. కానీ మనల్ని మాత్రం అద్దాలు తిట్టుతందు వరకే పరిమితం చేసిరు అనేది కూడా ఈ విషయాన్ని మన దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా మా సన్నాయి వాయిద్యులు సుప్రభాత సేవ నుండి, దేవాలయంలో సుప్రభాత సేవ నుండి దైవ కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమాలు మేము పాల్గొంటున్నాం. ఈ విధమైన సేవలు అనేకం ఉన్నాయి. ఇటువంటి సేవ మనం చేస్తున్నాం మన ప్రజానికానికి. అందుకే మనం ఏమంటారో తెలుసా, పూర్వ చరిత్రలో సామాజిక మొత్తంలో సమాజంలో ఒక చెడు సమాజ వైద్యులం అంటారు మనం. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి అపరిశుభ్రతను దూరం చేస్తున్నాం, సమాజ రుగ్మతులను దూరం చేస్తున్నాం. ఎందుకంటే మన సేవ అలాంటిది. అందుకే మనని సమాజ వైద్యులు అంటారు అనేది కూడా మన పూర్వం మన వాళ్ళు చెప్పే
ఈ ప్రయాణికాన్ని చేస్తున్నాం కానీ మన జీవితాల్లో వెలుగు నింపడం లేదు. అంతేకాకుండా మనకు అన్ని రకాలుగా సేవలు చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వాలు మనకు ఇదో రకంగా పరోక్షంగా పెట్టుబడిదారు వ్యవస్థలను పెట్టుబడిదారు సంస్థలని మన వృత్తిలోనికి వాళ్ళు రావడానికి సహకరించి మన ఉపాధిని పూల చేసే పెద్ద సమస్యని ప్రభుత్వాలు సృష్టించినాయని కూడా విషయాన్ని చెప్తున్నాను. ఇంకో విషయం మనం గమనించాలి, ఇది అందరూ మనం తెలుసుకోవాలి. 2007 సంవత్సరంలో రిలయన్స్ లాంటి సంస్థలు మన వృత్తిలోకి రావడానికి అనేక రకాల ప్రయత్నం చేశాయి. ఆ రోజు ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదు. కానీ ఒకే ఒక నాయకుడు అన్న కేసీఆర్ అన్న రిలయన్స్ లాంటి సంస్థలు మా వృత్తిలోకి వచ్చి మా తెలంగాణ నాయకులని ఆగం చేస్తే బిడ్డ నువ్వు మాత్రం మేము ఎదిరించి నిలుస్తామని మన పక్షాన మాట్లాడు. అదే కాదు, శాసన మండలిలో ఆ రోజు కూడా శాసన మండలి నుంచి ఎమ్మెల్సీ వాకౌట్ చేసినాం. మనం కూడా ధర్నాలు చేశాం, పెద్ద పెద్ద ధర్నాలు చేసి అనేక రకాలుగా ఆ రోజు వరకు అప్పటి వరకు కూడా పెట్టుబడిదారులని ఆ వరకు మాత్రం దూరం చేసగలిగినాం. కానీ వాళ్ళు ఒక గుంట నక్కల్లాగా రకరకాలుగా ఈ వృత్తిలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఒక విషయం తెలుసుకోవాలి, పెట్టుబడిదారులు ఈ కొత్తపేట చౌరస్తా గాని మరియు దిల్సుఖ్నగర్ చౌరస్తా గాని ఏడైనా ఈ విషయం మన పెద్దలకు చెప్పాలి. ఆడు ఒక 30-40 కుర్చీలు వేసి ఆడు కటింగ్ షాప్ పెట్టి ఇంతమంది మన నాయకుల పరిస్థితి ఏందన్న ఒకసారి మనం ఆలోచించాలి. వాడు ఆ షాపే పెడితే ఆ పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి 100 షాపులు మూతపడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది కూడా వాళ్ళ పెద్దల దృష్టి మనం తీసుకోబోతున్నాము. రాబోయే కాలంలో ఎవరైనా సరే పెట్టుబడిదారు సంస్థలు మా వృత్తిలోకి రావడానికి ప్రయత్నిస్తే ఖబర్దార్ బిడ్డ నిన్ను ఎదుర్కొంటాం. ఈ యువరక్తమే వారికి పాలిటిషన్ శాపమై అని ఎంబడబడే రోజులు దగ్గరలో ఉన్నాయని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదే విధంగా ఇంకోటి, తెలంగాణ నిర్మాణంలో మా నాయకుల పాత్ర అమోఘమైంది కూడా మేము చెప్పదలుచుకుంటున్నాం. ఎన్టీవీ, టీవీ9 వాళ్ళు ఏదో ఇష్టంగా మాట్లాడతారు కానీ మనం ఒక కటింగ్ షాప్ అనే ఒక పవిత్రమైన ప్రచార సాధనం చేసుకొని మనము ఈ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రావాలని కూడా మన కటింగ్ షాప్ల ద్వారా ప్రచార సాధనం ద్వారా ఇతర ప్రజలకు తెలియజేసి తెలంగాణ రావడానికి కూడా మనం కూడా ఈ కార్యక్రమంలో నిలుస్తున్నామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సార్ ఇంకో విషయం, మా డిమాండ్స్ చాలా ఉన్నాయి సార్. కొన్ని సంవత్సరాల కూడా మా డిమాండ్స్ పోరాటాలు చేస్తున్నాం, అయినా మా ఒక్క డిమాండ్ జరుగుతలేదు సార్. ఈ సమైక్య రాష్ట్రంలో మాకు ఈ డిమాండ్లు నెరవేరవు. కాబట్టి మా తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని కూడా మా తెలంగాణ రాష్ట్రంలో భాగస్వామ్యం చేసి మాకున్నటువంటి ఈ సమైక్య రాష్ట్రంలో తీరినటువంటి డిమాండ్స్ ని కూడా తెలంగాణ రాష్ట్రంలో మీరు సాధించి మాకు కలలు కాకుండా నిజం చేస్తారని కూడా ఆశ తెలంగాణ రాష్ట్రంలో మాకు ఉన్నదనే విషయాన్ని కూడా మీరు చేస్తారనే విషయం కూడా మాకు తెలుసు. కాబట్టి ఆ విషయాలన్నింటిని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా సార్. అంతేకాకుండా సమయాభావం వల్ల కొన్ని డిమాండ్స్ కూడా పెద్దల దృష్టికి తీసుకుపోవాలి. ఎందుకంటే మనము సమయం చూసుకుంటే మనం ఇన్ని రోజులు కూడా వెనుకబడిపోయినాం, ఇంకా కూడా వెనుకబడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కూడా మనకున్నటువంటి డిమాండ్స్ కూడా పెద్దల దృష్టికి తీసుకుపోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాం సార్. ఇంకోటి, నాయి బ్రాహ్మణులకు చౌరశాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి సార్. మేము సేవ చేస్తున్నాం సార్. ఇది కమిషనల్ ట్యాక్స్ కాదు సార్, లక్షల కోట్లు సంపాదించడం సార్. బొమ్మల బ్రదర్స్ కాదు, చందన బ్రదర్స్ కాదు సార్. మా వృత్తి మేము 4 కుర్చీలు వేసుకొని జీవనం పొందించాలి సార్. 4 ఫ్యామిలీస్ చూసుకోవాలి సార్. అందుకే మా చౌరశాలకు ఉచితంగా కటింగ్ ఇవ్వాలన్న ఉద్దేశాన్ని మేము దృష్టికి తీసుకొస్తున్నాం సార్. మా పిల్లలు మేము మా వృత్తిలో మేము ఉన్నాం సార్. మేము బతకడమే కష్టం. మా పిల్లలకి ఈ రోజు ఉన్నటువంటి ఈ యొక్క స్కూల్ ఫీజులు చాలా మొడిసి తాకడవుతున్నాయి. కాబట్టి మాకు కూడా కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. ఇంకోటి, సౌర వృత్తిదారులకి పెట్టుబడిదారు సంస్థలు రకరకాలుగా వస్తున్నాయి. ఆల్రెడీగా ఒక విషయం సార్, రకరకాల 100 కటింగ్ షాపులు మా హైదరాబాద్ లో ఓపెన్ చేసింది సార్. మేము ఈ ఏరియాలో పుట్టినాం సార్, తెలంగాణ బిడ్డలం సార్. వాడు ఏరియా నుంచి వచ్చి నాలుగు రోడ్లు కనబడగానే 20 కటింగ్ షాపులు 20 చీరలతో కటింగ్ షాప్ చేస్తారు సార్. మేము ఆన్వై ఎదిరిస్తే వాడు మమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టి మనం భయప్రాంతులు చేస్తుంది సార్. కాబట్టి వాళ్ళని మాత్రం మా వృత్తిలోకి మాత్రం రావద్దు. ఈ సమైక్య రాష్ట్రంలో వాళ్ళు వద్దు వాడుతున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వాళ్ళని ఆ వృత్తిలోకి రాకుండా చేయాలన్నది కూడా మా ప్రధానమైన డిమాండ్ సార్. మా బతుకు సార్ ఇది, మా డిమాండ్ సార్ ఇది. మా ఇంకో విషయం ఏమంటే మా బతుకుల బడులు సార్ ఇవి. మా బతుకు పోరాటం మీద మనం దెబ్బతీస్తే వాళ్ళు ఊరుకున్న ప్రసక్తే లేదు. వాడిని తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సార్. ఇంకోటి సార్, మేము చాలా నిర్భేదమైన బతుకులు సార్. అందరూ అనుకుంటారు సరే హైదరాబాద్ వీళ్ళు బాగుంది అనుకుంటారు, కానీ నాణ్యానికి ఒకవైపే హైదరాబాద్ సార్. రెండో వైపు 70% గ్రామాలలో మాకు గుడిసెలు లేని పరిస్థితి, ఇల్లు లేని పరిస్థితి కూడా ఉంది సార్. అందుకే
మా సేవా వృత్తిలో నాయ బ్రాహ్మణులకు 60 సంవత్సరాలు దాటిన తర్వాత నేనున్నా బాలకృష్ణుడున్నా కటింగ్ చేయంటారు సార్. నాతో 30 ఏళ్ళున్నా, నేను 35 ఏళ్ళున్నా. కానీ మా వాళ్ళు 60 ఏళ్ళు మాత్రం కటింగ్ కాదు షేవింగ్ చేస్తాం కూడా ఒప్పుకోరు సార్. ఎందుకంటే ఏజ్ బాగా అందులో అందరికి అడుగుతలేము. అందులో నిరుపేదలైనటువంటి మా నాయ బ్రాహ్మణ వృద్ధులను గుర్తించి వారికి నెలకు 3000 పింఛన్ ఇవ్వాల్సిందిగా అది కూడా మన సమైక్య రాష్ట్రంలో తీర్థాన్ని కూడా విషయాన్ని దృష్టికి తీసుకొస్తున్నారు సార్. ఇంకోటి మాకు చిన్న చిన్న పొట్లు పెట్టుకుని మేము విధి నిర్వహణ చేస్తున్నాం. వాళ్ళను కూడా అకస్మాత్తుగా చనిపోతే మాకు కొన్ని పరిస్థితులు బాధ అనిపిస్తాయి. మేము ఆర్గనైజేషన్ తిరుగుతున్నాం సార్. మేము కూడా లేని సంసారాన్ని అయినా కానీ మా వృత్తిని కాపాడుకోవాలి, మా వాళ్ళని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆర్గనైజేషన్ తిరుగుతుంటే ఓ దగ్గర మా వాళ్ళు చనిపోతే ఊళ్ళలో చాలా ఘోరమైన పరిస్థితి సార్. అకస్మాత్తుగా మాకు ఎవరైనా మా వాళ్ళు చనిపోతే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. ఎందుకంటే మేము సేవా పోరాటంలో సేవ చేస్తున్నాం కాబట్టి కూడా ఆ విషయాన్ని కూడా మీ పెద్దల దృష్టికి తీసుకొస్తున్నాం సార్. ఇంకోటి చౌరా వాయిదా చేస్తున్నటువంటి పిల్లలకు కూడా హాస్టల్ లేవు సార్. ఈ సమైక్య రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మాకు ఆశ్రమ పాఠశాల నిర్మించి వాళ్ళని కూడా ఆ విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. మా పిల్లలు కూడా ఇప్పుడిప్పుడు ఉన్నంత మంది విద్యని ఉన్నతమైన ఎంప్లాయ్మెంట్ చూసుకుంటారు సార్. అయినా కానీ ఒక ఇంజనీరింగ్ చదవాలన్నా ఒక డాక్టర్ కోర్స్ చదవాలన్నా కూడా చాలా కష్టమైన పరిస్థితి ఉంది సార్. దానికి బీసీ కార్పొరేషన్ టీఆర్టీఏల ద్వారా ఉన్నత విద్యకు స్టూడెంట్ లేని రుణాలు కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది సార్. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. ఇంకోటి సార్ అస్సలు విషయం మీలో సార్, జనాభా ప్రాతిపదికన మాకు చట్టసభలో అవకాశం. మాకు ఒక నాయకుడు ఉంటే మాకు ఉన్నటువంటి బాణి మా హక్కులను మా బాధ్యతలు చట్టసభలో మా గురించి చెప్పడానికి మాకు ఒక నాయకుడు కావాలి ఖచ్చితంగా. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. మాకు ఎన్ని ఇస్తారో ఇవ్వండి, కానీ మాకు చట్టసభలో ఈ సమైక్య రాష్ట్రంలో మాకు తీరలేదు. అది కూడా మా తెలంగాణ రాష్ట్రంలో తీరుతుందనే ఆశ మాకున్నది సార్. అది కూడా మీరు నెరవేర్చారనే ఆశ కూడా మాకున్నదని కూడా అది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. అదేవిధంగా నాయ బ్రాహ్మణ కుటుంబాలు ఈరోజు నేను అన్నట్టుగా హైదరాబాద్ లోనే అందంగా ఊర్లలో మాకు లేదు. ఈ హైదరాబాద్ లో అల్కాపూర్ ఉంది, కొత్తపేట ఉంది. వీడికి వచ్చిన జనాలలో కూడా ఒక 20% మంది కూడా ఇల్లు సార్. ఆ ఇల్లు కూడా మాకు కట్టించాలి. అది కూడా ఈ సమైక్య రాష్ట్రంలో మాకు తీరలేదు. అది కూడా మాకు తెలంగాణ రాష్ట్రంలో తీరుతుందని కూడా ఆశ ఉంది. అది కూడా మీకు తీసుకొస్తున్నాం సార్. అదొకటి. మా నాయ బ్రాహ్మణులకు గ్రామాలలో గతంలో ఇచ్చినటువంటి ఇనాం భూములు ఉన్నాయి సార్. అవి కొద్ది కొత్త పెద్దందారులు అవి ఆక్రమించుకోరు. కానీ మేము తిరిగిబడి కొట్లాడలేదు. ఎందుకంటే మాకు ఒక గ్రామంలో 2-3 ఇళ్ళు ఉంటాయి. అందరు కూడా మేము భయభ్రాంతులై బతుకుతుంటాం. అది కూడా మాకు పెద్ద సమస్య ఉంది. దాన్ని తిరగబడే ఆలోచన ఉండదు, భయపడే ఆలోచన మాకు ఉంటుంది. అది కూడా మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆ ఇనాం భూములను కూడా మాకు తిరిగి మా నాయకులకు ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది సార్. అది కూడా మేము దృష్టి చేసుకొస్తున్నాం సార్. ఇంకోటి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్ లో 1989 సంవత్సరంలో నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు జరిగింది సార్. ఆ రోజు నుంచి మొదలు పెడితే 2014 సంవత్సరం వరకు ఒక తెలంగాణ వ్యక్తి కూడా చైర్మన్ లేడు సార్. అది మొత్తం కూడా సీమాంధ్ర నాయ బ్రాహ్మణ పెత్తందారులు తీసుకుని పందికొక్కులుగా తిని మాకు ఎంగిలిస్తారాకులు మించి సార్. అంటే తెలంగాణలో ఉన్నందుకు మా పరిస్థితి అనేది కూడా అది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. దాన్ని కూడా ఈ నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ మన రాష్ట్రం వచ్చినాక పటిష్టం చేసి దానికి 500 కోట్లు కేటాయించి మా బతుకులో వెలుగులు నింపాలనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నారు సార్. ఇంకోటి సామాజిక రక్షణ చట్టం. ఎందుకంటే గ్రామాలలో ఈడున్నట్టుగా సూట్ బూట్ మేము గ్రామాలలో వేసుకోలేము. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు ప్రభావం వేరు. ఎందుకంటే అది కూడా నేను లోతుగా పోదలుచుకోలేదు. అందుకే అక్కడ కూడా కొన్ని సమస్యలు మాకు ఉంటుంటాయి. గడ్డం చేయకుండా దాడులు, దర్శనం చేసిన దాడులు, నాకంటే ఆంకెందుకు ముందు చేసిన ఉన్న దాడులు, ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి సార్. అది కూడా సామాజిక రక్షణ చట్టం అట్రాసిటీ యాక్ట్ కూడా వర్తింపజేయాలన్న విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. దేవాలయంలో బార్బోర్ పోస్టులు సార్ ఇప్పుడు కూడా పర్మనెంట్ లేవు సార్. మన తెలంగాణ రాష్ట్రంలో బార్బోర్ పోస్టులని అవి కూడా భర్తీ చేయాలి. ఇంకో విషయం ఇక్కడ నేను చెప్తున్నా సార్. రాజుల కాలం నుంచి కూడా నాయ బ్రాహ్మణులకు దేవాలయంలో పనిచేస్తున్నట్టు అందరికి కూడా రాజుల కాలం నుంచి కూడా సమాన వేతనాలు ఉండేది. కానీ ఆ సమాన వేతనాలు పోయినాయి. జీతాల వ్యత్యాసం, వ్యక్తుల మధ్య కూడా తేడాలు సార్. ఉద్యోగుల మధ్య కూడా తేడాలు చూపించి మమ్మల్ని కూడా ఆ విషయాల్లో కూడా మనం నాయ బ్రాహ్మణులను కూడా దూరం పెట్టే పరిస్థితి. మా ఉద్యోగులు కూడా కొంతమంది ఏముందంటే భయపడతారు కులం పేరు చెప్పుకోవడానికి. ఎందుకంటే ఇదే సమస్య. కాబట్టి సోదరులారా, మనం భయపడాల్సిన అవసరం లేదు. మన తెలంగాణ రాష్ట్రం వస్తుంది, పెట్టాలి. నాయ బ్రాహ్మణులని కూడా ఆ విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నారు సార్. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇప్పటి వరకు కూడా రిక్రూట్మెంట్ లేదు సార్. పోలీస్ డిపార్ట్మెంట్, హాస్పిటల్లో బీసీ హాస్టల్లో కూడా ఖచ్చితంగా కూడా ఒక బార్బర్ పోస్ట్ ఉండాలి. అది 10 ఏళ్ల సంఖ్యలు పడికెత్తేసింది. వాళ్ళు పట్టించుకున్న పాపన కూడా లేదు. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. ఇంకోటి ఏంటంటే ఈ రోజు మాకు
ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇవ్వాల్సిన అవసరం సార్. ప్రతి ఒక్క వృత్తిదారుని, ప్రతి ఒక్క వృత్తి చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి ఉచిత బీమా సౌకర్యం కల్పించాల్సిన అవసరం కూడా ప్రభుత్వాల పైన ఉంది. అది కూడా ప్రభుత్వం చేస్తలేదు, అది కూడా పలికెత్తింది. అది కూడా మేము సేవా వృత్తిలో ఉన్నాం కాబట్టి మేము గట్టిగా అడగాలి. గట్టిగా అడగడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఇన్ని డిమాండ్ ఇదేం డిమాండ్ అంటారు కానీ ఆ డిమాండ్లు అడగడానికి కూడా ఒక కారణం ఉంది సార్. ఇంకోటి అంటే ఈ రోజు మారుతున్న సమాజంలో మారుతున్న మార్కెట్ రేట్ ప్రకారం చూసుకుంటే మేము మా సెలూన్లకు కాస్మోటిక్స్ విపరీతంగా ఉంటున్నాం. ఆ కాస్మోటిక్ ద్వారా ప్రభుత్వానికి ట్యాక్స్ 100 కోట్ల రూపాయల ఆమ్దాన్ వస్తుంది. అది మా వల్లనే కదా సార్ ఆమ్దాన్ వచ్చేది. ఇంకో విషయం, దేవాలయాలు తలనీళ్ళ రూపంలో కూడా కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆమ్దాన్ వస్తుంది సార్. అది మేము చేసిందే కదా సార్. ఇప్పుడు కూడా పర్లేదు. అందుకే మేము అడుగుతున్నాం సార్ గట్టిగా మాకు డిమాండ్ నెరవేరాలని. అది కూడా విషయాన్ని కూడా మేము దృష్టికి తీసుకొస్తున్నాం సార్. ఇంకోటి జీవోలు 13, 14, 16, 646 ప్రకారంగా గవర్నమెంట్ ఇచ్చిన జీవోలు సార్ పంచాయతీల, మున్సిపాలిటీల, ఆర్టీసీ కాంప్లెక్స్ల ఉచితంగా స్థలాలు ఇచ్చి మా కటింగ్ షాప్ నిర్వహణకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అది మేము చెప్తలేదు కదా సార్, ప్రభుత్వమే జీవో వచ్చింది. కానీ అది అసలు కాదు. మీ కటింగ్ షాప్ పెడితేనే తీసే ప్రయత్నం చేస్తుంది కార్పొరేట్ సంస్థల నీళ్ళకి. కానీ ఇది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం సార్. ఇంకోటి, వైద్య కళాకారులకు కూడా వాళ్ళకు ట్రైనింగ్ శిక్షణ కేంద్రాలు ఇవ్వాలి. వారికి కూడా ఉపాధి చూపించాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉన్నది సార్. ఇంకోటి, మా న్యాయ బ్రాహ్మణ మహిళలు ఇంటికెళ్ళి బయటికి వెళ్ళే పరిస్థితి కాదు సార్. ఏదో మోటు కష్టం చేయాలంటే మా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నాయి సార్. ఇవాళ వేరే వేరే కాస్టులు మామూలు గతంలో మంగళూరు అంటే చీ అనుకున్న వాళ్ళు కూడా ఇవాళ వచ్చి బీట్ పాపం పెట్టుకున్నారు. మా మహిళలు మాత్రం ఇప్పుడు బయటకు వెళ్తారు. వాళ్ళకు కూడా శిక్షణ తరగతులు ఇచ్చి ట్రైనింగ్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కూడా అది మన ఈ రాష్ట్రంలో జరగలేదు. మన తెలంగాణ రాష్ట్రంలో మన జరుగుతుందనే ఆశ కూడా మాకుంది. మా మహిళలకు కూడా బ్యూటీ పార్లర్ శిక్షణ ఇవ్వాలి, బ్యూటీ పార్లర్ ఉపాధి చూపించాల్సిన అవసరం కూడా మీ పైన ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు సార్. ఇంకా అసలు విషయం ఒకటి ఉంది సార్. ఇవాళ వేరే వృత్తులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మేము ఉండి ఈడ ఉట్టి ఈడ వెరిగితే మాకేమో లోన్లు ఇవ్వరు. ఆడు ఎవడో ఏ నుంచో వచ్చినోనికి ఇంకేటి నుంచో వచ్చినోనికి ఆడు 20 కుర్చీలు వేసుకుంటా అంటే ఆయనకి రేట్ కార్పొరేట్ బట్టి 10 లక్షలు 20 లక్షల లోన్లు ఇస్తున్నారు. ఈ బ్యాంక్ మేనేజర్లు కూడా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. ఇది అది పద్ధతి మంచిది కాదు సార్. అది ఇంకోటి ఏంటంటే ఏదో మనం తెలంగాణలో ఉన్న బిడ్డగా ఉన్నందుకేనో మన అటువంటి వ్యత్యాసం మా పైన చూపిస్తుంది సార్. మరి వాళ్ళకేమో కోట్ల రూపాయలు అయితే లక్షల రూపాయలలో కటింగ్ షర్ట్ పెట్టుకోవడానికి ఇస్తారు. తెలంగాణలో వచ్చినాడు వాళ్ళ ఓదులా అయిపో మా భాష చూసి ఎప్పుడే మీకు రాదు బిడ్డ అని చెప్తున్నాడు. అయితే సార్ ఖచ్చితంగా అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి సాధ్యమైనది. న్యాయ బ్రాహ్మణులు కటింగ్ షాప్ పెట్టుకోవడానికి ఎటువంటి షూరిటీ ప్రభుత్వ బ్యాంకులో ఎటువంటి షూరిటీ లేకుండా 3 లక్షల రూపాయలు ప్రతి కటింగ్ షాప్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని సందర్భంగా తెలియజేస్తున్నారు సార్. సమయాభావం, పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినట్టు మా న్యాయ బ్రాహ్మణ సోదరులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరి పక్షాన మీ అందరి గురించి ఆలోచించడానికే ఈ తెలంగాణ న్యాయ బ్రాహ్మణ ఆవిర్భావ సభ, ఈ తెలంగాణ న్యాయ బ్రాహ్మణ సభ ముందుకు వస్తుంది. మీకు ఏ సమస్య వచ్చినా ఈగలాగా తోమలాగా వాళ్ళ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ గురించి అన్ని రకాల సేవ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దానికి కూడా మా పెద్దలు, మా తెలంగాణ పెద్దలు కూడా దానికి సహకరిస్తారనే కూడా ఆశ కూడా మాకు ఉన్నది. కాబట్టి సార్ మాకు సమైక్య రాష్ట్రంలో మా కళలు తీరలేదు, కళలుగానే మిగిలిపోయినాయి. కానీ మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో భాగస్వాములను చేసి మా సమస్యల పరిష్కారం చేశారన్న ఆశ మాకున్నది. అందుకే మా 20 లక్షల మంది న్యాయ బ్రాహ్మణుల తరపున మా సమస్యలు, మా డిమాండ్లు ఆ ముక్కోట దేవతల సాక్షిగా మీకు ఈ విధంగా ఈ పెద్దలకు మేము మా డిమాండ్ పెడుతున్నాం సార్. ఇది కళలుగా కాకుండా నిజం చేయాల్సిన బాధ్యత అది మీ పైన ఉన్నదని కూడా మాకు తెలుసు. ఖచ్చితంగా కూడా మా డిమాండ్స్ నెరవేర్చాలనే కూడా ఆశ మా పైన ఉన్నది. అందుకే ఈ సందర్భంగా